బాలాజీ గారు, ఏంటంటే వరుసగా సిఐడి జరుగుతున్న పరిణామాలు లేకపోతే సిఐడి కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీ మిత్రపక్షం టీడీపీకి సంబంధించి ఉచ్చు బిగిస్తుందని అనుకుంటుందా జనసేన? జనసేన పార్టీ తరఫున సిఐడి యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐడి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సిన సంస్థ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాకెట్ ఆర్గనైజేషన్ తయారైపోయింది. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసే విధంగా సిఐడి సంస్థ తప్పితే చట్టాన్ని గౌరవించడం కానీ చట్ట ప్రకారం ప్రవర్తించడం కానీ చేయడం లేదు. ఈ ఫైబర్ గ్రిడ్ కేసుని మొదట్లో 312 కోట్లు ఫ్రాడ్ జరిగిందని 19 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు 9 నెలలు పరిపాలన చేసింది. ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో నేల్సన్ మీకు కనపడలేదని చెప్పి జనసేన పార్టీని అడుగుతాం. కేవలం ఎన్నికలు 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు నాయుడికి ఇంటర్మ్గా బెయిల్ వచ్చిందని చెప్పేసి కక్షాధికారిగా నేనేమో లిక్కర్ కేసులో, ఇవాళేమో మైనింగ్ దాంట్లో, ఒక పక్కన ఫైబర్ గ్రిడ్ కేసులో ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఒకదాని వెనక ఒక పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పిపుచ్చే విధంగా న్యాయస్థానంలో ఫ్యాక్ట్స్ కూడా సబ్మిట్ చేయకుండా చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రాక్టీస్ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పిక్ పాకెట్స్ని, ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ బయటకు వస్తే మళ్ళీ నేరాలు చేస్తారని చెప్పేసి ఒక కేసు అవగానే 2వ కేసు పీటీ వారెంట్తో అలాగే సంవత్సరాల తరబడి జైల్లో పెడతా ఉంటారు. ఆ స్థాయిలోకి ఇవాళ సిఐడి సంస్థ దిగజారిపోయింది. ఇవాళ అసలు ఈ నేరాలు ధరని చెప్తున్నారు. లిక్కర్ మాఫియాలో కానీ, మైన్ మాఫియాలో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ. దీంట్లో ఒక అధికారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ ప్రపోజల్ పెట్టిన అధికారి ఎవరు? శాంక్షన్ చేసిన అధికారి ఎవరు? డబ్బు రిలీజ్ చేసిన అధికారి ఎవరు? ఏ ట్రెజరీ ద్వారా ఎవరికి పేమెంట్ చేశారు అనేది రికార్డెడ్గా ఉంటుంది. వాళ్ళందరినీ వదిలేసేసి కేవలం రాజకీయంగా మీరు జైల్లో పెట్టేస్తే అతను ముద్ద అయిపోతాడు అనుకున్నారు. కానీ ఇవాళ మీరు జైల్లో పెట్టడంలో చంద్రబాబు నాయుడు ఒక హీరో అయ్యాడు. ఇవాళ మీ నిదర్శనమే 2 గంటల రాజమండ్రి ఉండవల్లి ప్రయాణం 14 గంటలు పట్టింది. జనం నిరాజనం చేశారు. ఇవాళ మేధావులు కానీ, మధ్య తరగతి ప్రజలు కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలని ఎండగడతా ఉన్నారు. కాకపోతే ఎవరు కూడా నోరుపి బయటకు రావట్లా. ఎందుకోసం అంటే కేవలం గ్లౌస్ లేవని చెప్తే ఒక డాక్టర్ సుధాకర్ని వైజాగ్లో పిచ్చోని చేసి రోడ్డు మీద మర్డర్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు మాట్లాడితే వాళ్ళని, ఒక ఎన్జిఓ లీడర్ బొప్పరాజు మీద కమర్షియల్ ట్యాక్స్లో ఆయనతో పాటు 4 ఎంప్లాయీస్ మీద ముద్దాయిగా కేసు పెట్టి రిమాండ్ పంపించిన పరిస్థితి, ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర తీసుకొచ్చింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ సరిగ్గా జులుము విధిస్తే కేవలం 24 గంటల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడు. కేవలం నా దగ్గర 10 మంది ఎంపీలు ఉన్నారని చెప్పేసి దోబూచులు ఆడుతూ తెరవెనక రాజకీయం చేస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క స్కిన్ని రక్షించుకోవడం కోసం చేసిన కపట నాటకాలు. డెడ్ బాడీ ఇంటికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చింది. పట్టపగలు బాబాయిని చంపేశారు. నీ మీద కోడికత్తి అని చెప్పావు. 5 సంవత్సరాలు అయింది. కోర్టు కూడా హాజరు కాలేని ముఖ్యమంత్రి నువ్వేం న్యాయం చేస్తావు ప్రజలు అడుగుతా ఉన్నావు. నిజంగా నీళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఒక పేదవాడు, ఒక దళితుడు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక బాధ్యత ముఖ్యమంత్రిగా, ఒక ఫిర్యాదుగా నువ్వు కోర్టుకు హాజరు కావు. నీ మీద ఉన్న కేసుల్లో నువ్వు కోర్టుకు హాజరు కావట్లని చెప్పి వాళ్ళ మీ ఎంపీ గారు 3100 వాయిదాలు తీసుకున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డుగా ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. కాబట్టి దురదృష్టం ఏంటంటే చట్టాలు ఉన్నాయి, బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం అధికారులు దాన్ని మిస్యూజ్ చేస్తూ అక్రమంగా, అన్యాయంగా చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఆ వ్యవస్థ కూడా ప్రజల్లో పలసనైపోయింది. రాష్ట్రాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం, ప్రజలకి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా రాష్ట్రం చేయటం లేదు. గుంటలతో రోడ్లున్నా సరే చెప్పేవాళ్ళు లేడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఏ శాఖకి ఏ మంత్రి ఎవరికి తెలియదు. ఇవాళ అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం చర్యలను ఏకపక్షం ఖండిస్తా ఉన్నాం.